హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎగ్ కర్రీ. ఫస్ట్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మేము చూపిస్తున్నాం. ఫస్ట్లో మనము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టాలి. తర్వాతకి 2 మినిట్స్ అయినాక ఆయిల్ వేయాలి. నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మనం మెంతులు వేసుకోవాలి. చూడండి, తాలింపు గింజలు వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని మంచిగా కట్ చేసుకొని వేయాలి. నెక్స్ట్ మనం దాన్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ హైలో పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు వేసుకోవాలి. బాగా కలిపెట్టాలి. నెక్స్ట్ మనం ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఒక సెకండ్ ఆగాక దాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ ఆగాలి. ఆనియన్స్ తొందర మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానితో ఆనియన్స్ తొందర మగ్గుతాయి. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఆనియన్స్ బాగా మగ్గాయి అనుకుంటా. తర్వాత మనము 2 ఎగ్స్ తీసుకొని వాటిని అందులో వేయాలి. తర్వాత వాటిని మంచిగా కలపాలి, గిన్నెకి అంటుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మనకి కోడిగుడ్డు బాగా మగ్గాలి. నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కారం వేసుకొని కలిపాక తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ మసాలా ఇచ్చేయాలి. మసాలా వల్ల ఎగ్ ఫ్రైకి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఎలా మంచిగా అయ్యాదో. చూస్తుంటే నోరు ఊరిపోవట్లే. ఫ్రెండ్స్, ఇదే మన ఎగ్ కర్రీ. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోండి, టేస్ట్ చూడండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను ఎలాగుందో. వావ్, సో నైస్, పర్ఫెక్ట్. మీరు కూడా ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేసుకోండి.